అన్ని మత గ్రంథాలు ఏం బోధిస్తాయి? నువ్వు మంచి పనులు చేయి, నువ్వు పరలోకం పోతావు, నువ్వు స్వర్గానికి పోతావు అని బోధిస్తాయి. కాదు 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 కాదు. నువ్వు మంచి పనులు చేస్తే పరలోకం పోవు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ యొక్క పాపాల్ని ఆయన రక్తంలో కడుక్కుంటే పరలోకం పోతావు. అది దాన్ని బట్టి నేను సినిమా ఫీల్డ్ వదిలేసి వచ్చా. నువ్వు నన్ను తేలేవు, నీ వల్ల కాదు. నా గురించి నా తల్లి కన్నీరు గార్చేది. అర్ధరాత్రి 1 గంటకు వచ్చేవాడిని. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, ఆషామాషా ప్రొడ్యూసర్లు కాదు, ఒక లేరా 5,000 కోట్లు 10,000 కోట్లు అట్లుంటాయి. అలాంటి బిగ్ షాట్స్తో తిరుగుతున్నటువంటి దినాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు, అరే వదిలేరా, ఎంతకాలము, ఇంకా ఎంతకాలం ఇట్లా ఉంటావు, ఎంతకాలం ఇలా నన్ను బాధ పెడతావు, వదిలే, సినిమా ఫీల్డ్ వదిలేసేయి. వదిలేయాలంటే ఎట్లా వదిలేస్తా? రాజకీయ నాయకులు వదిలిపెట్టాలి, వ్యాపారవేత్తలు వదిలిపెట్టాలి, సినిమా వాళ్ళు వదిలిపెట్టాలి, ఐఏఎస్లు ఐపీఎస్లు పెద్ద పెద్ద వదిలిపెట్టాలి. వదిలిపెట్టి బయటకు వస్తే నువ్వు నన్ను పోషిస్తావా? నువ్వు డబ్బులు ఇస్తావా నాకు? యేసుప్రభు మాట్లాడుతున్నాడు, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు.